గుంపులు అంటే 12 మంది. ఈ 12 మంది ఎవరి సంతానం? 12 మంది ఎవరి సంతానం? పాత నిబంధనలో యాకోబు సంతానం. సో యాకోబుకి 12 మంది కుమారులు కదా. వారిలో ఇక్కడ ద్వితీయోపి అంటే 5 కాండాలు చదివేటప్పుడు ఓన్లీ అబ్రహాం గురించి మనము మాట్లాడుకుంటూ ఉంటాం. సంఘం ఎప్పుడు కూడా ఎప్పుడైనా ఎవరైనా దైవజనులు వచ్చినప్పుడు వారికి జవాబులు చెప్తే ఓ మంచి ఆత్మీయ సంఘం, ఈ దైవజనుడు కాస్త అంత కష్టపడింది ఏదో ఫలిస్తుంది అన్నట్టుగా ఉంటుంది. లేక క్వశ్చన్స్కి ఆన్సర్ రాకపోతే అది ఎవరిని తిడతారు? పాస్టర్ గారినే తిడతారు. కాబట్టి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి. వెరీ గుడ్. సో అక్కడ ఉన్నటువంటి 12 గోత్రాలలో 6గురిని గెరీజీము అనేటువంటి కొండ మీదకి ఆ తరువాత ఇంకొక కొండ ఏంటంటే ఏబాలు అనేటువంటి కొండ మీదకి 6 వంశాలని మనము మోషేని వారిని తీసుకురమ్మని దేవుడు ఆజ్ఞాపించారు. దేని కొరకు అని అంటే గనక మనం నెక్స్ట్ వచనంలోకి వెళితే గనక చెప్పగా ఆమేన్ అనవలెను. ఒకసారి చెప్తారా? ఆమేన్ అనవలెను. ఇప్పుడు మోషేని కొండ మీదకి తీసుకురమ్మన్నది ఎందుకు అంటే గనక వారందరికీ శాపవచనాలు గాని ఆశీర్వచనాలు గాని చెప్పినప్పుడు ప్రజలంతా ఏం చేయాలంట? ఒకసారి పైకి చూడండి, అందరూ కూడా ఆమేన్ అని చెప్పడానికి ప్రజలందరినీ అక్కడ ఏబాలు కొండ మీదకి వారిని తీసుకొచ్చినట్టుగా మనం అక్కడ చూడగలుగుతున్నాం. సో పరిశుద్ధ ఆలయంలో దైవజనులు వాక్యం చెప్పినప్పుడు కానీ, ఆశీర్వచనాలు చెప్పినప్పుడు కానీ, లేకపోతే శాపవచనాలు పలికినప్పుడు కానీ, లేకపోతే శాతం సంబంధమైన పరిస్థితులు గద్దించినప్పుడు కానీ ప్రజలు ఏం చెప్పాలి? ఆమేన్ అనేటువంటి మాట పలకగలగాలి. ఒక్కొక్కసారి విశ్వాసం లేక పాస్టర్ గారు చెప్తున్నారు కానీ అది జరుగుతుంది లేంట్లే, లేకపోతే అంటున్నారు కానీ ఈయన కూడా మనిషేలే, లేకపోతే ఈయనకి అది పెద్ద సాధ్యము కాదులే అనేటువంటి ఒక అవిశ్వాసముతోటి ఆ విధంగానే ఉండిపోతూ ఉంటాం. అది ఏమాత్రము కూడా వాక్యాన్ని సరైనటువంటిది కాదు. మరొక మాట కూడా చెప్తాను. ఆమేన్ అనేటువంటి పలకడానికి ఆ పెదాలు ఉంటాయి చూసారా, ఆ పెదాల నుండా శాతాను పలకనివ్వడు. ఎందుకంటే నీవు ఆశీర్వదించబడము, దీవించబడము, క్షేమముగా ఉండడము శాతానికి ఏమాత్రము కూడా ఇష్టం లేదు. కాబట్టి ఆమేన్ అనేటువంటి మాట పలకనివ్వడం. కొంతమంది ఏం చేస్తారనుకుంటున్నారు? నేను మనసులో అనేసుకున్నాను అనేటువంటి కొంతమంది ఉంటూ ఉంటారు. అవునా? కొంతమంది మనసులో అనేసుకుంటారు. కానీ దేవుని సన్నిధికి లోబడి ఆమేన్ అని పలకగలిగితే గనక తప్పక ఆశీర్వదించబడతాం. హల్లెలూయా. మనం ఒకసారి వచనాలు చూస్తే గనక ఏ మాటల్లో అక్కడ ఆమేన్ అని పలకమన్నారు అనేటువంటి మాట 16వ వచనం చూడండి. అదే అధ్యాయం 27:16. తల్లినైనను తండ్రినైనను నిర్లక్ష్యము చేస్తే గనక ఏమనాలంట? వాడు శిక్షించబడతాడు, శాపగ్రస్తుడు అవుతాడు అనేటువంటి మాట చెప్పగానే ప్రజలందరూ కూడా ఆమేన్ అనేటువంటి మాట పలకగలగాలి. మన జీవితంలో కూడా వాక్యం వినేటప్పుడు మన హృదయాలకు ఆ వాక్యం తాకినప్పుడు కొన్ని నిమిషాలు ఇంకా అన్ని ఆపేసేయండి, కొన్ని నిమిషాలు. సో అన్ని ఇప్పుడు వరకు టీలు తాగము, భోజనాలు అన్నీ అయిపోయినాయి. మనకి కొన్ని నిమిషాలు జస్ట్ 20 minutes కాబట్టి వాక్యం వినడానికి. సో ఒక్క బాటిల్ ఇచ్చేయండి. వెరీ గుడ్. సో వాక్యం వినేటువంటి సమయాల్లో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి సమయాల్లో ఆమేన్ అనేటువంటి మాట ఎప్పుడైతే మనం పలకగలుగుతున్నామో దాని యొక్క పర్యవస్థానము ఆ ఆశీర్వాదాన్ని మనము పొందుకుంటాము. ఒకసారి ఈ 19వ వచనం చూస్తే గనక కొన్ని వచనాలు చూసి మనము వాక్యంలోకి వెళదాం. న్యాయము తప్పి తీర్పు తీర్చువాడు. నాట్ ఓన్లీ నేను మీకు వాక్యాన్ని చూపిస్తున్నాను, కానీ వాక్యం వినేటువంటి సమయాల్లో అది ఆ కాలంలో
ఆ కాలంలో మోషే చేసినటువంటి మాటలుగా మనము మీకు పరిశుద్ధ లేఖనాన్ని చూపిస్తున్నాను. అయితే ఈ రోజున సంఘములో ఉన్నటువంటి మనము మన జీవితాల్లో ఏదైతే దైవజనుడు పలుకుతున్నాడో, లేకపోతే ఏదైతే నీకు ఆత్మీయ సహోదరుడు కానీ, నీ ఆత్మీయ సహోదరి కానీ, నీ కొరకు ప్రార్థించేవారు కానీ, లేకపోతే నీ తల్లిదండ్రులు కానీ, నీకన్నా పెద్దవారు కానీ, ఎవరైతే నీ మీద ఆశీర్వాదాన్ని పలికినప్పుడు, సాతాను సంబంధమైనటువంటి పరిస్థితుల్ని పారద్రోలినప్పుడు నీవు ఆమె నన్ను పలకగలిగితే దాని యొక్క పర్యవస్థానము తప్పగా దేవుని వాక్యాన్ని నీవు నెరవేర్చిన వాడు అవుతావు. హల్లెలూయా, హల్లెలూయా. 24వ వచనంలో కూడా మరొక మాట మనకు కనబడుతుంది. చాటున పొరుగు వానిని కొట్టువాడు. చాలా ఈజీగా ఇంకొకరి మీద కోపం వచ్చేస్తుంటది, ఇంకొకరిని కొట్టాలనిపిస్తుంది, ఇంకొకరిని తిట్టాలనిపిస్తుంది. ఇవన్నీ కూడా దేనికి సాదృశ్యము? శాపానికే సాదృశ్యము, శాపానికి సాదృశ్యము. ఒకవేళ వాటి విషయాల్లో కనుక మనము ఆ శాపాన్ని చెప్పినప్పుడు ఆమె నన్ను పలికితే ఆ వ్యక్తి తప్పగా శపించబడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. భక్తి విషయంలో యథార్థంగా ఉన్నవారు, భక్తి విషయంలో శ్రద్ధ కలిగినటువంటి వారు, వారి ఎదురుగా మాట్లాడకపోయినా వారి మనస్సులో మాత్రము ఖచ్చితంగా ప్రభువా ఇది నీవే చూసుకో తండ్రి, ప్రభువా నీవు చూస్తున్నటువంటి దేవుడు ఎంత అన్యాయంగా నా మీదకి వస్తున్నారు, ఎంత అక్రమంగా నా మీద దాడి చేస్తున్నారు, కాబట్టి తప్పక నీవు చూచే దేవుడు ఆమేన్ అనేటువంటి మాట వారి యొక్క హృదయాల్లో పలుకుతూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది దేవుని వాక్యమై ఉన్నది. ఏ సత్యమైనా, ఏ బోధించబడుతున్నటువంటి మాట అయినప్పటికీ కూడా పరిశుద్ధ లేఖనములో ఆ విధంగా ఉన్నదా లేదా అనేటువంటి మాటను గమనిస్తూ మనము వాక్యాన్ని ఇప్పుడు చూసాం కదా. ఈ రోజున వాక్యాన్ని బైబిల్ తెరిచి ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయం 11వ వచనము 19 కొన్ని చాలా వచనాల్లో చాలా మాటలు ఉంటాయి, కొన్ని లోక సంబంధమైన మాటలు కూడా ఉంటాయి. వాటిని నేను స్కిప్ చేసి కొన్ని మాటలే నేను చూపిస్తున్నాను. అక్కడ చాలా మాటలు ఉంటాయి. సో వీటన్నిటి నిమిత్తములో ఏ విధంగా అయితే మనం చూసి ఈ రోజున మనం వింటున్నామో, ఈ రోజు మొదలుకొని ఆమేన్ అనే మాట పలుకుదురుగాక, ఆమేన్ అనే మాట పలుకుదురుగాక. ఈ జీవితాల్లో ఆశీర్వాదం అనేటువంటి మాట వచ్చినప్పుడు ఆమేన్ అనేటువంటి మాట మనము పలకగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆఖరి మాటగా చూస్తే 26వ వచనాన్ని ఒకసారి చూస్తే గనక శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఏం చేయాలి? ఆమేన్ అనేటువంటి మాట పలకగలగాలి. ఎక్కడ ఇది జరిగిందనంటే గనక గెరిజీము అనేటువంటి కొండ, ఏబాలు అనేటువంటి కొండ, ఆ కొండ మీద 6 వంశాలు, ఈ కొండ మీద 6 వంశాలు అక్కడ ఉన్నటువంటి సమయంలో అవన్నీ జరిగినట్టుగా మనము చూడగలుగుతున్నాం. సో ఈ విధంగా వాక్యాన్ని నేర్చుకున్నప్పుడు, ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు, ప్రతి శుక్రవారం దేవుని ఆలయంలో మనము వాక్యాన్ని వింటున్నటువంటి సమయంలో మనం పలకాల్సినటువంటి మాట ఆమేన్ అనేటువంటి మాట. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటి వరకు పలకనటువంటి నోరులు ఆమేన్ అని పలుకునుగాక. పలికినాయా? ఇంకా పలకలేదా? ఆమేన్ అని పలుకునుగాక. ప్రతి ఒక్కరు చెప్పాలి ఆమేన్. ఇది మొదటి అంశముగా నేను సంఘములో క్రమము, లేకపోతే దైవజనులు చెప్తున్నటువంటి వాక్యం చెప్తున్నప్పుడు ఆ ఉద్యమం ఎప్పుడైతే మీరు ఏకీభవిస్తున్నారో ఆ పరిశుద్ధాత్మ దేవుడు మరి ఎక్కువగా పనిచేసి ఇటు దైవజనుల్లోనూ ఇటు మీ జీవితాల్లో కూడా దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. రెండో అంశానికి వెళ్ళబోయే ముందు ఒక ప్రాముఖ్యమైనటువంటి ప్రకటన కూడా నేను చేయడానికి ఇష్టపడుతున్నాను. అదేంటంటే గనక దైవజనులు మన ప్రియులు స్వదేశం నుండి సామ్యుల్ రాజయ్య గారు, వారు ఎవరనంటే గనక మన ప్రియులు రాజశేఖర్ గారి యొక్క సొంత మేనమామ గారు. వారు డిసెంబర్ నెలలో మొదటి శుక్రవారానికి దేవుని చిత్తమైతే కువైట్ దేశం వారిని తీసుకురావాలనేటువంటి ఒక ఆలోచన వారు కలిగి ఉన్నారు. సో వారు నాకు ఇంచుమించుగా 2009లో మాకు ముఖాముఖిగా పరిచయం అయ్యింది. వారి కుమారుడు బైబిల్ స్టడీ చేస్తున్నటువంటి సమయంలో బైబిల్ కాలేజ్లో, నేను అప్పటికి అక్కడ బిషప్ అయ్య గారి దగ్గర పనిచేస్తున్నటువంటి సమయంలో వారి కుమారుడు అక్కడికి వచ్చారు. అక్కడ చదువుకునే సమయంలో వారు వచ్చి బాబును బాగా జాగ్రత్తగా చూసుకునేటువంటి మాట. సో అటువంటి పరిచయము ఇన్ని సంవత్సరాల తర్వాత ఖతర్ వెళ్ళాను, మళ్ళీ కువైట్. ఇప్పుడు సహోదరులు రాజశేఖర్ గారి ద్వారా ఆ దైవజనుల్ని మరలా సంఘం తరపున మనందరి మధ్యలోకి తీసుకొచ్చేటువంటి ఆ గొప్ప భాగ్యము దేవుడు ఇచ్చినందుకు నేను ఎంతగానో ప్రభువును స్తుతిస్తూ
ప్రార్థన చేయండి. డిసెంబర్ ఇంకా 2-3 నెలలు మనకు గ్యాప్ ఉంది కాబట్టి ఆ విషయాన్ని ఎప్పటి నుంచే మనం ప్రార్థన చేయగలిగితే తప్పక దేవుడు అద్భుతమైనటువంటి కార్యాన్ని జరిగించి దైవజనులు ఈ కోవిడ్ దేశం వచ్చి అద్భుతమైన రీతిలో అనేక సంఘాలలో వారు వాడబడినట్లుగా ప్రార్థన చేయదుము గాక. ఆమేన్. అదేవిధంగా దైవజనులు వచ్చిన తర్వాత తప్పక మనము చాలా వసతి కలిగించడం కానీ, లేకపోతే భోజన విషయాల్లో కానీ, ట్రాన్స్పోర్ట్ విషయాల్లో కానీ బాలుదయ్య గారిని 2 సంవత్సరాలు మనము చాలా ఘనంగా వారిని సన్మానించి మనము స్వదేశానికి పంపించాం. సో ఈ దైవజనులు బట్టి కూడా సంఘం తరపున వస్తున్నారు కాబట్టి తప్పకుండా ఈ దైవజనులు కూడా మనం ఎంతగానో గణపరచాల్సినటువంటి వారమైనాము. స్వదేశంలో మురముళ్ళ అనేటువంటి ప్రాంతము అమలాపురం దగ్గర, మురముళ్ళ అమలాపురానికి కాకినాడకి మధ్యలో ఉంటది. బహుబలమైనటువంటి పరిచర్య వారు చేస్తూ ఉన్నారు కాబట్టి అటువంటి దైవజనులు మన మధ్యలోకి రావడం ఎంతో ఆశీర్వాదకరం కాబట్టి ఈ విషయాన్ని కూడా మీరు మనసులో పెట్టుకోవాలని ఈ మాట తెలియజేస్తూ రెండో మాటలోకి నేను వెళ్ళడానికి ఇష్టపడుతున్నాను. రెండో మాట ఏంటంటే కనుక పరిశుద్ధాత్మను పొందుకొనుట. హల్లెలూయా, హల్లెలూయా. రెండో మాట పరిశుద్ధాత్మను పొందుకుంటా. మొదటి మాట ఏమని నేర్చుకున్నాం? ఆమేనని పలకాలి. ఆశీర్వాదమైన శాపవచనమైన నిజంగా మనలను ఎంతో ఇబ్బంది పెట్టేటువంటి వారు ఉంటూ ఉంటారు. కొన్నిసార్లు వాక్యం చెప్తుంది, నీవు శపించే పని చేయొద్దు, శపించేది దేవుడు చూసుకుంటాడు, నీ నోట నుండి మాత్రము ఆశీర్వచనమే రావాలి అనేటువంటి మాట కూడా దేవుని వాక్యం తెలియజేస్తుంది. సో పరిశుద్ధాత్మను పొందుకొనుట అనేటువంటి ఒక మాటను చూస్తే గనక మనకి బ్యానర్ పైన పెంతుకొస్తు ఉద్యోగం అని ఉంటది. పెంతుకొస్తు ఉద్యోగం అనేటువంటి బ్యానర్ పైన టైటిల్ ఉంటూ ఉంటది. పెంతుకొస్తు ఉద్యోగం అనేటప్పటికి అపోస్తలుల కార్యాలు ఇంచుమించుగా 2వ అధ్యాయంలో మనకు కనబడుతూ ఉంటది. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో మనకు కనబడుతూ ఉంటాయి. ఆ కనబడినటువంటి మాటల్లో 2వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి చూద్దాం. ఆత్మను కుమ్మరించెదను. ఆత్మ లేని వాడు నా వాడు కాదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అంత్య దినములలో ఆత్మ మీ మీద కుమ్మరిస్తాను అనేటువంటి మాట. ఈవెన్ ఆమేన్ అనేటువంటి మాట కూడా చెప్పాలంటే గనక నీవు ఆత్మ పూర్ణుడు అయితేనే, నీ మీద ఆత్మ దిగి వస్తేనే, పరిశుద్ధాత్మ నీతో ఉంటేనే నీవు ఆ మాట చెప్పగలవు. ఒకవేళ నీవు నోరు బిగించుకుని కూర్చుంటున్నావు అంటే నీతో పరిశుద్ధాత్మ లేదు. ఒకవేళ నీవు ఆ మాట పలకట్లేదంటే కనుక నీతో పరిశుద్ధాత్మ లేదు అనేటువంటి మాట అర్థమవుతుంది అనేటువంటి మాట నేను తెలియజేస్తున్నాను. సో ఆ అంత్య దినములలో మీ మీదకి ఆత్మ కుమ్మరించెదను. కుమ్మరింపు అంటే ఎలా ఉంటది? నెత్తి మీద నుంచి వాటర్ వేస్తే ఎలా ఉంటది? కుమ్మరింపు అంటే అది ఒక గ్లాస్ నీళ్ళు లేకపోతే ఇట్లా చిలకరింపు కాదు. చిలకరింపు వేరు, కుమ్మరింపు వేరు. సో కుమ్మరించేది ఏ విధంగా ఉంటదంటే, నీవు ఆత్మతోటి స్తుతించేటప్పుడు, ఆత్మతో నీవు దేవాలయంలో అడుగు పెట్టినప్పటి నుంచి నీలో ఒక మంచి సంతోషము, నీలో అటువంటి గొప్ప ఉత్సాహము, నీలో ఒక గొప్ప శాంతి, సమాధానము ఈ దేవుని సన్నిధిలో, ప్రభువా నీవు నాకు ఇచ్చినటువంటి ఈ మంచి జీవితము, ఈ మంచి ప్రాణము, ఈ మంచి ఆయుష్ను బట్టి నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాను, ఇదిగో నేను స్తుతించేటువంటి ఈ గొప్ప సమయము అనేటువంటి ఒక గొప్ప ఆలోచన పరిశుద్ధాత్మ శక్తితో నువ్వు దేవాలయంలో ఉన్నంతసేపు కూడా ఆలోచించగలుగుతూ ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధంగా కుమ్మరింపబడును అనేటువంటి మాట మనము చూడగలుగుతున్నాము. కుమ్మరింపబడినప్పుడు కొన్నిసార్లు కుమ్మరింపబడినప్పుడు 2వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చూద్దాం. అంత్య దినములందు నేను మనుషులందరి మీద నా మీద కుమ్మరించెదను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు, మీ యవనులు దర్శనములు కలుగును, మీ వృద్ధులు. కాబట్టి ఇది ఎవరికి? ఇదేదో ఆత్మ నడిపింపు, అన్య భాషలు మాట్లాడము, పరిశుద్ధాత్మ కుమ్మరింపు ఇవన్నీ కేవలం కొంతమందికి అని అనుకోకూడదు. ఇప్పుడు కూడా సంఘంలోకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆత్మ నడిపింపు అనేటువంటిది ఉండగలగాలి. అది అనేక మార్లు నేను తెలియజేస్తాను. చెప్పులు విడిచిపెట్టినట్టుగా మన పరిస్థితులన్నీ కూడా అక్కడ విడిచిపెట్టి ఇదిగో దేవుని సన్నిధిలోకి వచ్చామంటే దేవుని కుమారుడుగా, దేవుని ఆత్మ పొందుకున్నటువంటి వారముగా మనము ఉత్సాహముగా, సంతోషముగా, ఆనందముతో జయధ్వనులు చేస్తూ ఆయా నామాన్ని మహిమపరచాలి. అలా ఎవరు చేస్తారంటే ఆత్మపూర్ణులైన వారు, ఆత్మను పొందుకున్నటువంటి వారు. ఆయా సమయాల్లో ప్రక్కవారు ఏదో చేస్తుంటే గనక ఇంకొకరు దిక్కులు చూడటము, ఇంకొకటి ఎదుర్కోవడము, లేకపోతే ఇంకొకటి ఆలోచన చేయడము, ఇట్లాంటివన్నీ కూడా మనకు జరుగుతూ ఉంటాయి. ఆ విధంగా కాకుండా ఏం చేయాలంట?
ఆత్మపూర్ణులై మనము దేవుని నామాన్ని మహిమపరిచే వారుగా మనము ఉండుముగాక. ఇంకొక వచనానికి వెళితే గనక, మరొక మాటలోకి వెళితే గనక, అదే అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి చూద్దాం. ఇదే అధ్యాయము 2వ అధ్యాయం 1వ వచనంలో పెంతెకొస్తు పండగ దినమున 1-2 వచనంలో వచ్చినప్పుడు కూడి ఉండిరి. అవునండి, అవును. సో అక్కడ వచనంలో చూసినప్పుడు చక్కటి అక్కడ పరిశుద్ధాత్మతో నిండుకొనినటువంటి వారిగా వారు అందరూ కనబడుతున్నారు. అయితే ఆ నింపబడినటువంటి వారు హృదయపూర్వకంగా స్తుతి చేస్తున్నారు, హృదయపూర్వకంగా ఆరాధన చేస్తున్నారు. ఆరాధన చేస్తున్నటువంటి వారు 13వ వచనంలో చూస్తే గనక వారిని చూచి కొంతమంది అనుకుంటున్నారంట, ఏమనంటే కొందరైతే వీరు క్రొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యము చేసి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నింపబడి ఆత్మతో నింపబడినటువంటి వారు ఏం చేస్తున్నారు? స్తుతులు చేస్తున్నారు, స్తోత్రాలు చేస్తున్నారు, ఆరాధన చేస్తున్నారు, పరవశులై నాట్యము చేస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తున్నారు. మొదటి వచనం 2 వచనాల్లో 13వ వచనం వచ్చేటప్పటికి కాస్త ఆత్మ లేని వారు, ఖాళీగా ఉండేవారు, లేకపోతే దేవుని ఆత్మ పొందనటువంటి వారు వారిని చూసి ఏమంటున్నారంట, లేదు వారేదో మద్యము తాగారు, లేకపోతే వారి యొక్క ప్రవర్తన ఏమి బాగోలేదు. నేను చాలాసార్లు ఆశ్చర్యం వేస్తూ ఉంటది, వాక్యంలో ఉన్నటువంటి మాటలకు ఈ లోక సంబంధమైనటువంటి ఈ మైండ్ సెట్ ను పట్టుకొచ్చి దీనికి రుద్దుతూ ఉంటారు. ఇక్కడ వాక్యంలో వ్రాయబడినటువంటి మాటలు వారికి తెలియదు, ఏ రోజు బైబిల్ని చూడరు. కానీ చూసినటువంటి వారిని, ఈ వాక్యం తెలిసినటువంటి వారిని అపహాస్యము చేసేటువంటి వారు అనేక మంది లేకుండా లేరు. కొన్ని సంఘాలలో, లేకపోతే పాతకాలపు సంఘాలలో ఈ బైబిల్ యొక్క ప్రత్యక్షత తెలియక, లేకపోతే కొన్ని సిద్ధాంతాలు కలిగినటువంటి వారు ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. వారిలో తప్పు కాదు, కానీ అప్పటికింకా పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్షత వారికి రాక కొన్ని సిద్ధాంతాలతో కేవలము వెళ్ళారంటే బల మీద కూర్చోవడము, ఇక్కడ నుంచి చెప్పేది వినడము, మరల ఇక్కడ నుంచి వెళ్ళిపోవడము. ఆత్మీయంగా ఏమాత్రము కూడా ఇంప్రూవ్మెంట్ ఉండదు, ఆత్మీయంగా ఏమాత్రము కూడా డెవలప్ లేకుండా ఒక పాట పాడితే చెప్పులు కొట్టకపోవడము, ఒక స్తుతులు చేయకపోవడము, ఈవెన్ చేసేవారు కూడా వారిని ఆ విధంగా బలపరచకపోవడం కూడా కొన్ని సంఘాలు మనకు కనబడుతూ ఉంటాయి. కానీ పెంతెకొస్తు ఉద్యమం ఎప్పుడైతే ప్రారంభమైందో, పెంతెకొస్తు గురించి తెలిసిన తరువాత ఆ ఉద్యమము మరింత శ్రేష్టమైనటువంటిదిగా, మరింత గొప్పదిగా ఉంటూ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఆత్మతో నింపబడుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధంగా మనము పరిశుద్ధాత్మ పూర్ణులై దేవాలయంలో దేవునిని ఆరాధన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ విధంగా ఇంకా ముందుకు వెళితే గనక మరొక మాటలో చూస్తే 4వ వచనంలో కనబడుతుంది, పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. అన్య భాషలతోటి మొట్టమొదటిగా మనం నేర్చుకున్నాము ఏమనంటే గనక ఆమేన్ అని పలకగలగాలి. శాపవచనానికి కానీ, ఆశీర్వచనాలకు కానీ, లేకపోతే దీవించేది కానీ, ఏ మాటకైనా మనం ఆమేన్ అని పలకగలిగితే దానిని దేవుడు స్థిరపరిచే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. రెండోదిగా నేర్చుకున్నాము, మందిరములకు రాగానే మనం ఆత్మపూర్ణులమై, అంటే ఇంట్లో ఉంటే వద్దని కాదు, కానీ అనునిత్యము పరిశుద్ధాత్మ దేవుడి నిన్ను ప్రొటెక్ట్ చేస్తున్నాడు, బలపరుస్తున్నాడు, నడిపిస్తున్నాడు. అయితే మనము నింపబడాలి. దేవుడు ఎప్పుడు సిద్ధమే, ఆత్మ సిద్ధమే, కానీ శరీరము బలహీనమని వాక్యం తెలియజేస్తుంది. కానీ ఈ శరీరంలోనికి, ఆ ఆత్మను ఈ దేవాలయంలోనికి, నీ దేహము దేవుని ఆలయమైంది, ఈ ఆలయంలో దేవుడు నివసిస్తాడు. కాబట్టి ఈ ఆలయంలో దేవుడు నివసించకుండా, ఆత్మ నివసించకుండా మనము చెడు వ్యసనాలకు అలవాటు పడిపోతే ఆ సమయంలో మాత్రం పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండడు. అదే సమయంలో నీవు చాలా ప్రమాదానికి, ఇబ్బందులకి గురవుతావు అనేటువంటి వాక్యాన్ని మనము ఆ మాటను జ్ఞాపకం చేస్తున్నాను. సో వారికి ఇప్పుడు దేవాలయంలోకి వచ్చారు,
ఆమేన్ అని పలుకుతున్నారు. శాపవచనాలకి ఆశీర్వచనాలకి ఆమేన్ అనేటువంటి మాట పలుకుతున్నారు. వారు ఆత్మతో పరిశుద్ధాత్మతో నింపబడి ఇక ప్రక్క వారు ఏం చేస్తున్నారు, వీరేం చేస్తున్నారు అన్నది కాకుండా వారు హృదయపూర్వకంగా ఆత్మతో సత్యముతో దేవునామని మహిమపరుస్తున్నారు. మహిమపరిచేటువంటి వీరు అన్య భాషలతో మాట్లాడడం స్టార్ట్ చేశారు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తున్నారండి? ఇవంతా కూడా ఇప్పుడు చూడండి, పిల్లలు కనుక స్కూల్లో వేస్తే కనుక వాడు ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు, థర్డ్ క్లాసు, ఫోర్త్ క్లాసు, 5th 10th వరకు డిగ్రీ, ఇంటర్, డిగ్రీకి వెళ్తూ ఉంటాడు. అవునంటారా? కాబట్టి ఎలా ఎదుగుతున్నాడో ఈ విధంగా ప్రతి ఆత్మ విషయంలో ప్రతి ఒక్క విశ్వాసి దేవుని సన్నిధికి వచ్చేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా అంచెలంచెలుగా ప్రార్థన జీవితంలో ఎదగాలి, పాటలు పాడటంలో ఎదగాలి. సున్నము కొట్టిన రాయి వలె కాకాని వాక్యం తెలియజేస్తుంది. సున్నం కొట్టిన రాయి ఏం చేస్తుందండి? అక్కడే ఉంటది. అవునా? సున్నం కొట్టిన సమాధి లాగా అక్కడే ఉంటది. దానికి మాట లేదు, ఉలుకు లేదు, పలుకు లేదు. కాబట్టి ఆ విధముగా కాకుండా ఉజ్జీవముతోటి, సంతోషముతోటి, రోజు గారు ఎంత వాయిస్ తోటి పాటలు పాడతారు, మేరీ గారు, మన స్కోయిరోలు చక్కగా ఎంత యాక్టివ్ గా పాడతారు. వారితో మనం కలిసి ఉజ్జీవముగా ఉండగలగాలి. బాధలన్నీ అక్కడే విడిచిపెట్టి దేవుని నామాన్ని మహిమపరచగలిగితే గనక తప్పక ఆ ఆశీర్వాదాలను మనము పొందుకుందుముగాక. సో ఈ మాటలు చూస్తే ఇప్పుడు ఎక్కడికి వచ్చాం మనము? ఏ మాటకు వచ్చాం? అన్య భాషలతో మాట్లాడేటువంటి అనుభవంలోనికి మనము వస్తాము. తర్వాత చూస్తే గనక మరొక మాటకు చూస్తే గనక అన్య భాషల గురించి, ఈ అన్య భాషలు వచ్చేటప్పటికి వీటిని ఏమంటామంటే కృపావరములు. ఏమంటాము? కృపావరములు. కొందరు భాషలతో మాట్లాడేవారు, కొందరు చూడండి ఆ వాక్యము 1 కొరింథీ 23:25 చూద్దాం. 1 కొరింథీ ఒకసారి పైకి చూసేసి చదివేస్తారా? 1 కొరింథీ 23:20 సారీ 13వ అధ్యాయం అనుకుంటున్నా. 13వ అధ్యాయము 23 నుంచి 25 వచనాలు. ఏకముగా కూడి అన్ని అందరూ భాషలతో మాట్లాడుచుండగా ఉపదేశం పొందని వారైనను అవిశ్వాసులైనను లోపలికి వచ్చిన యెడల. ఒక్క నిమిషం అండి, ఒకసారి భాషల గురించి చూపించి అప్పుడు ఈ మాట మరలా నేను చూపిస్తాను మీకు. ఓకే. 1 కొరింథీ రిఫరెన్స్ ఎంతమ్మా? 13:7 నుంచి 11 కనబడతాయి మనకి. అది కూడా కాదు. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది, మరి ఒకనికి ఆత్మ వలననే ఏంటది? విశ్వాసమును. 12వ అధ్యాయము 7 నుంచి 11. ఒకసారి పైకి చూస్తే గనక నేను ఒక్కొక్క కలలు పెట్టాను చూడండి. ఒకనికి ఆత్మ వలననే విశ్వాసము, రెండవది మరి ఒకనికి ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరము, మూడవది మరి ఒకనికి అద్భుత కార్యములు చేయు శక్తి, మరి ఒకటి ప్రవచనము వరము, మరి ఒకనికి ఆత్మల వివేచన, మరి ఒకనికి నానావిధ భాషలు మాట్లాడడము, మరి ఒకనికి భాషలు అర్థము చెప్పడము. హల్లెలూయా, హల్లెలూయా. ఇన్ని రకాల పరిచర్యలకు, ఇన్ని రకాల కృపావరములు దేవుని సన్నిధిలో ఆత్మీయంగా ఉన్నటువంటి వారు పొందుకుంటూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదంతా కూడా మనిషి యొక్క విశ్వాస యొక్క ఆత్మీయ జీవితము ఎదగడము అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒకవేళ ఈ ఆత్మవరాలు ఇప్పుడు సింప్లీ ఒకరు బాగా పాడగలుగుతారు, ఛాయ, రాగము, తాళంలో పాడగలుగుతారు. ఒకరు మైకించుకున్నారంటే వాక్యాన్ని బాగా చెప్పగలుగుతారు. ఒకరు మైకించుకున్నారంటే ఒకరు నడిపింపు బాగా చేస్తూ ఉంటారు. ఒకరు సంఘ పరిచర్య, వంటల విషయాలు బాగా చేస్తూ ఉంటారు, వారికి ఆసక్తి. ఇలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆసక్తికరమైనటువంటి పరిస్థితి లేకపోతే కృపవరము దేవుడే అనుగ్రహిస్తాడు అనేటువంటి మాట మనం అక్కడ చూడండి. మొదటి వచనంలో అందరి ప్రయోజనం కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుతుంది అనేటువంటి మాట కూడా మనం అక్కడ చూడగలుగుతున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ విధంగా
అన్య భాషలు మాట్లాడేటువంటి ఆ గొప్ప అనుభవంలో కూడా మనము వెళ్ళగలగాలి. ఆఖరిగా చూస్తే గనక ఇంకా ఉన్నాయి ఇక్కడ, ఒకరికి ఆత్మమూలంగా బుద్ధి వాక్యము, మరొకరికి ఆ ఆత్మను అనుసరించి జ్ఞాన వాక్యము. ఇది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధముగా ఉంటాయి అనేటువంటి మాట ఇక్కడ మనము చూడగలుగుతున్నాం. సో నెక్స్ట్ కి వెళ్తే గనక అయినను వీటన్నింటినీ ఓకే అండి. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనుక ఇప్పుడు ఒకసారి ఈ మాటలు చదువుతారా, ఒకసారి చదువుతారా? సంగమ పైకి చూడండి ఒకసారి. సంగమంతయు ఏకముగా కూడి అందరూ భాషలతో మాట్లాడుచుండగా ఉపదేశం పొందడం వారైనను అవిశ్వాసులైనను లోపలికి వచ్చిన ఎడల వీరు వెర్రి మాటలు ఆడుచున్నారని అనుకుందురు కదా. ఇదంతా కూడా ఏంటి అంటే గనక భక్తి కలిగి ఆత్మను పొందుకున్నటువంటి వారి పరిస్థితి, భక్తి లేక నామకార్థంగా ఉన్నటువంటి వారి పరిస్థితి ఇక్కడ చాలా చక్కగా వివరంగా తెలియచేయబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆత్మతో నింపబడితే వారి యొక్క ఆత్మీయ జీవితం ఉన్నతమైనటువంటి స్థితికి నడిపింపబడుతుంది. లేనటువంటి వారికి మాత్రం ప్రతిదీ అనుమానమే. భక్తి చేస్తున్నటువంటి చూస్తున్నటువంటి వారికి భక్తిగా యథార్థంగా ఉన్నటువంటి వారిని చూసి వారికి అస్తమాటు ప్రతిదీ కూడా అనుమానంగానే ఉంటది. ఎలా చేస్తున్నారేంటి, ఎలా వెళ్ళారేంటి, ఎలా వచ్చారేంటి, ఎలా చప్పట్లు కొట్టారేంటి అనేటువంటి ఒక ప్రశ్నలు వారిలో వెలువడతాయి. 24వ వచనం చూస్తే గనక అందరూ ప్రవచించుచుండగా అవిశ్వాసి అయిన ఉపదేశము పొందని వాడైనను లోపలికి వచ్చిన ఎడల అందరి బోధ వలన తన పాపినని గ్రహించి, నీవు చేస్తున్నటువంటి భక్తిని బట్టంట ఏమీ తెలియనటువంటి వ్యక్తి, నామకార్థంగా ఉన్నటువంటి వ్యక్తి, తనకున్న భక్తే గొప్పదనుకున్నటువంటి వ్యక్తి, నీవు చేస్తున్నటువంటి పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు చేస్తున్నటువంటి భక్తిని బట్టి తాను పాపినని గ్రహించి అందరి వలన విమర్శించబడును. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు వర్తమానం మీకు అందరికీ అర్థమవుతుందని నేనైతే విశ్వసిస్తున్నాను. తప్పక భక్తి లేనటువంటి వానికి భక్తి కలిగినటువంటి నీవే ఒక దిక్చూచిగా ఈ రోజున ఉండగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. సో విమర్శించబడును. 25వ వచనం చూస్తే అప్పుడు అతని హృదయము రహస్యములను బయలుపడును, ఇందువలన దేవుడు నిజముగా మీలో ఉన్నాడని ప్రచురము చేయొచ్చు అతడు సాగిలపడి దేవునికి నమస్కారము చేయును అనేటువంటి మాట. సో నీ చేస్తున్నటువంటి భక్తే ఒక్కొక్కసారి ఒకరు చేస్తున్నారు అనుకోండి, పక్కన చేయరు. ఆ పక్కన బట్టి చేస్తున్న వారు డిస్టర్బ్ అయిపోతూ ఉంటారు, చేస్తున్న వారు చేయని వాడిని బట్టి డిస్టర్బ్ అయిపోతూ ఉంటారు. కానీ చేస్తున్నటువంటి నిన్ను బట్టి నీ ప్రక్కవాడు కూడా అయ్యో ఈ విధంగా చప్పలు కొట్టాలి, ఈ విధంగా పాట పాడాలి, ఈ విధంగా ఉద్యోగం ఉండాలి, లేకపోతే ఈ విధంగా సాక్ష్యం చెప్పాలి, ఈ విధంగా పాట పాడాలి, ఈ విధంగా బలపరచబడాలి అనేటువంటి గొప్ప ఆసక్తి వారిలో కనబడుతుంది. కనబడినటువంటి సమయంలోనే ఒక పాపి లేకపోతే ఒక లోక సంబంధమైన వ్యక్తి, ఒక రక్షణ లేనటువంటి వ్యక్తి, ఒక బాప్తిస్మం లేనటువంటి వ్యక్తి నీ స్తుతి ఆరాధన చూస్తే, నీ యొక్క సంఘంలో నీ ప్రవర్తన చూస్తే, లేకపోతే నువ్వు పాడినటువంటి పాట, నువ్వు చెప్పినటువంటి సాక్ష్యాన్ని బట్టి, కొంతమంది సాక్ష్యం చెప్తే ఆ సాక్ష్యాన్ని బట్టి చాలా మంది బలపరచబడతారు. అవును, నేను ఒకప్పుడు పాపిని, నేను ఒకప్పుడు శాపంలో ఉన్నటువంటి వాడిని, నేను ఒకప్పుడు లోక సంబంధిని, ఈ రోజున ఆ వ్యక్తి అనేది రక్షించబడ్డాడు, నేను కూడా రక్షించబడాలి అనేటువంటి ఒక ఆశ ఆ పాపిలో, ఆ లోక సంబంధిలో ఆ క్షణమే పుట్టి అది దేవుని నామానికి మహిమకరంగా ఏర్పడుతుంది అనేటువంటి విషయాన్ని మనము గ్రహించగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూస్తున్నారా ఎక్కడి నుంచి భక్తి ఎంత ఉన్నత స్థాయికి వెళ్ళిపోయిందో. నీ ప్రవర్తనే ఒక భక్తిహీనుడిని, ఒక పాపిని రక్షించేంత గొప్ప భక్తి నీవు చేస్తున్నటువంటి స్తుతి ఆరాధనలో కానీ అన్ని విషయాల్లో కనపరచబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేనని చెప్పాలి. పరిశుద్ధాత్మతో నింపబడాలి, కృపావరమును పొందుకోవాలి. ఆ కృపా వరముల ద్వారా మరొక పాపి రక్షించబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక చిన్న ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుని ఒకసారి లేచి నిలబడి చిన్న ప్రార్థన చేసి విత్తబడినటువంటి వాక్యం ఫలించబడినట్లుగా చిన్న ప్రార్థన చేసుకుని బలార్థంలో పాలు పొంది మనం కార్యక్రమం ఎంచుకుందాం. స్తోత్రం. అందరూ కళ్ళు మూసుకుని ఆత్మ పరవశులై ఏమాత్రము కూడా విన్నటువంటి వాక్యంలో నుంచి బయటికి రావద్దు. అయ్యా ప్రభువానికి స్తోత్రం. అయ్యా తప్పక నీవు నాకు ఇచ్చినటువంటి కృపావరములో నేను స్తుతించేవానిగా, నేను గణపరిచేవానిగా, నేను మహిమపరిచేవానిగా నేను ఉండుటకు సహాయం దయచేయండి. నేను
ఎవరికి వాళ్ళు ప్రార్థన చేసుకుందాం. నాకు ఇచ్చినటువంటి కృప తండ్రి నేను విడిచిపెట్టకుండా, నాకు ఇచ్చినటువంటి నాయన ప్రభువా ఈ పరిచర్యను నేను విడిచిపెట్టకుండా తండ్రి నాయన ప్రభువా మట్టి వాడిని ప్రభువా నీకు స్తోత్రము. ఏమాత్రం కూడా అర్హత లేనటువంటి వాడిని అయినప్పటికీ ప్రభువా నువ్వు నన్ను ప్రేమించిన దేవుడు తండ్రి, నన్ను నాయన ప్రభు నా పైన దయ చూపించిన వాడివి, నా కొరకు ప్రభువా ప్రాణం పెట్టినటువంటి దేవుడు తండ్రి, నా కొరకు తండ్రి సిలువలో బలియాగమైనటువంటి దేవుడు ప్రభువా నీకు స్తోత్రం. బలారాధన పాలు పొందుదాం. దయచేసి ముందుకు వస్తే మనం బలారాధనలో పాలు పొందుదాం. ఎవరికి వారు ప్రార్థన చేసుకుందాం. హయానికి స్తోత్రం ప్రభువా, నీ కృపను మమ్మల్ని అందరూ వర్ధిల్లింప చేయండి. నీ పరిచర్యలో ప్రభువా మీరు ఇచ్చినటువంటి నాయన కృపావరమును నాయన నేను గట్టిగా పట్టుకునేటువంటి వానిగా నేను ఉన్నట్లుగా సహాయం దయచేయండి ప్రభువా నీకు స్తోత్రం అయ్యా. నీ కృపను వర్ధిల్లింప చేయండి. నీ కార్యాన్ని ప్రభువా మా పట్లనైనా జరిగించండి తండ్రి నీకు స్తోత్రం. అంచెలంచెలుగా నైనా ప్రభువా నేను ఆర్థికంగా బలపడడం కాదు కానీ ఇదిగో వేల రూపాయలు సంపాదించడం కాదు కానీ ప్రభువా ఇదిగో నీ సన్నిధిలో తండ్రి నేను ఒక ఆత్మీయమైనటువంటి జీవితంలో ప్రభువా స్థిరపరచబడినట్లుగా సహాయం దయచేయండి. హల్లెలూయా 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 నీకు స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడా నీకు వందనాలు, పరిశుద్ధుడా నీకు స్తోత్రం, కృపగల రాజానికి స్తోత్రం అయ్యా. గొప్ప దేవుడా ఆశ్చర్యకరుడా నీకు వందనాలు, ఆలోచనకర్త నీకు స్తోత్రం. ఓ నీకు స్తోత్రం ప్రభువా నీకు వందనాలు. హల్లెలూయా 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 నీకు స్తోత్రం అయ్యా. ఎవరికైనా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ బలలో పాలు పొందుచుండగా ఓ పరిశుద్ధాత్మ దేవుడు మనతోటి కొన్ని నిమిషాలు. పరిశుద్ధాత్మ నీకు వందనాలు తండ్రి, నీ కృపను మమ్మల్ని భద్రపరచండి, బలపరచండి అయ్యా. నీకు స్తోత్రం. హల్లెలూయా. వాక్యం చదువుతారు రాజశేఖర్ గారు. హల్లెలూయా నీకు స్తోత్రం అయ్యా నీకు వందనాలు. 11:23 నుంచి కొన్ని మాటలు చదివి ఎవరికి వారు మౌనంగా ఉండకూడదు, చక్కగా ప్రార్థన చేసుకోవాలి. ఈ సమయం నుంచి మనం బయటికి వెళ్ళామంటే మరలా మన ఫోన్లు, మన జీవితాలు, మన వ్యవహారాలు నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభువైన యేసు తన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దీనిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమేమని పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తం వలనైన కొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణము ప్రచురిపుతురు. కాబట్టి ఎవడునూ అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినినో లేక ఆయన పాత్రలోని తాగువాడు ప్రభు యొక్క శరీరము గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి యగును. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకోవాలను. పరీక్షించుకుందాం. ఎవరికి వారు ద్రాక్షారసము నీ కొరకు పరలోకంలో ఓ సిలువ యాగం మీద సిలువ కొండ పైన ఓ బలియాగమైనటువంటి యేసుక్రీస్తుకి సాదృశ్యముగా నీ కొరకు చిందించబడినటువంటి రక్తానికి సాదృశ్యముగా ఈ యొక్క రక్తము ద్రాక్షారసము ఓ నీ కొరకు చిందించబడినటువంటి నలగొట్టబడినటువంటి శరీరానికి సాదృశ్యముగా ఈ రొట్టె నీ చేతిలోకి వస్తుండగా జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మరణమును జ్ఞాపకం చేసుకున్నట్టుకే దీనిని చేయడానికి వాక్యం తెలియజేస్తుంది. భక్తితో శ్రద్ధ కలిగి ఒక బలమైన సహోదరి ఇగో మీ చేతిలోకి వస్తున్నట్టు బాగా ప్రభు యొక్క శరీరముగా ప్రభు యొక్క రక్తముగా గుర్తించి క్రీస్తు యొక్క శరీరానికి క్రీస్తు యొక్క రక్తానికి సాదృశ్యముగా తలస్తూ ఆ కలువరి సిలువ పైన వేలాడుతున్నటువంటి క్రీస్తుని మధ్యలో కనపడాలి.
చేతిలో ఉన్నటువంటి ఈ రొట్టె ప్రభువా నీ శరీరానికి సాదృశ్యముగా తండ్రి, ఈ ద్రాక్షరసము తండ్రి మా కొరకు చిందింపబడినటువంటి రక్తానికి సాదృశ్యముగా ఆయన మరణమును ప్రచురము చేయుటకి దీనిని చేయుడని నీ వాక్యం సెలవిచ్చినట్టు ప్రభువా, ఇదిగో ప్రభువా మేము పాలు పొందుచుండగా మమ్మల్ని చూస్తున్న వారందరికీ నైనా నీ మరణము ప్రచురం అవుతుంది తండ్రి. మా ద్వారా ప్రభువా నీ నామము ప్రకటించబడుతుంది ప్రభువా, నీకు స్తోత్రం. తప్పక బలపరచండి, ఆయన పొందుచుండగా మమ్మల్ని పరిశుద్ధపరచండి, మా పాపములను క్షమించండి ప్రభువా. మా నోటి ద్వారా, మా యొక్క చూపుల ద్వారా, మా చేతుల ద్వారా, మా నడతల ద్వారా నైనా మా హృదయాల ద్వారా చేస్తున్నటువంటి అనేక మా పరమ తండ్రి ఆమేన్. ఘనమైన శ్రేష్టమైన దీవించిన మమ్మల్ని కొందనాలు ప్రభువా. నీ కృపలో ఇంతవరకు తండ్రి ఆరాధన ప్రభువా, ఆరంభం నుండి ఇంతవరకు తండ్రి నేను ఆ మహిమార్థమై జరిగించడానికి సహాయం దయచేశారు ప్రభువా, నీకు వందనాలు. భద్రపరచండి, పాలు పొందిన ప్రతి ఒక్కరికి నైనా ఒక ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదము కలుగునుగాక అని ప్రార్థన చేస్తున్నాం. బలపరచండి, ఎవరైతే అనారోగ్యంగా ఉండో వచ్చారో ప్రభువా ఇప్పుడే వారికి స్వస్థత కలుగునుగాక అని ప్రార్థన చేస్తున్నాం. బలపరచండి. అదేవిధంగా నైనా కోయర్ బిడ్డలను బట్టి నైనా ఆయా పరిచయం చేసిన బిడ్డలు, ట్రాన్స్పోర్ట్ చేసినటువంటి బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తున్నాను. నీ కార్యాన్ని జరిగించండి. వారి కుటుంబాల్లో గొప్ప ఆశీర్వాదాన్ని అనుగ్రహించండి ప్రభువా. ఇదిగో వ్యక్తపడినటువంటి కానుకలను బట్టి ప్రార్థన చేస్తున్నాను. నీ కృపల తండ్రి వారికి నూరంతర ప్రతిఫలాన్ని మీరు అనుగ్రహించండి. ప్రత్యేక కానుకలు ప్రభువా, కృతజ్ఞత కానుకలు, రెంట్ విషయాల్లో ప్రభా బిడ్డల కానుకలు ఇస్తున్నారు. తప్పక వాటన్నిటికీనైనా ప్రతిఫలాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ, ఇదిగో ప్రభువా మీ చిత్తమైతే మరొక మరి మేమందరము కలిసి ఎంతవరకు మీ కాపుదల సహాయం అనుగ్రహిస్తారని ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇదిగోనైనా ప్రార్థించినటువంటి ప్రార్థన అవసరత తండ్రి, అనారోగ్యంగా ఉన్న వారి కొరకు ప్రార్థించాం తండ్రి. తప్పక శీఘ్రంగా స్వస్థపరచబడడానికి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఆర్థిక లోటుపాట్లు ఉన్నటువంటి బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తున్నాను. అప్పుల బాధలు ఉన్నటువంటి వారిని బట్టి ప్రార్థన చేస్తున్నాను. నీ కార్యాలు జరిగించి వారి జీవితాల్లో సమృద్ధి కలుగును గాక. ఓ నైనా ఇబ్బందుల నుంచి తొలగించబడుదురు గాక అని ప్రార్థన చేస్తున్నామయ్యా. మీ కృపలో నడిపించి మీ నామానికి మహిమకరంగా ఉంచుతారని సహాయం అడుగుతూ, ఇగో స్వదేశంలో మా కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. మీ కృపలో వర్ధిల్లింప చేస్తారని సమస్త అవసరాలు మీ పాదాలు చెంది పెడుతూ మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ, ఇదిగో స్వదేశం నుంచి దైవజనుల కొరకు ఒక ప్లానింగ్ కలిగి ఉండగా మీ కార్యాన్ని సిద్ధింపచేసి ప్రభువా గొప్ప రీతిలో దైవజనులు వాడబడును గాక అని ప్రార్థన చేస్తూ, నేను ఆమెను మహిమపరుస్తూ మమ్మల్ని అందరూ మీ చేతులకు అప్పగిస్తూ, మీ చిత్తమైతే మరొక మారు ఈ విధంగా కలుసుకునేంత వరకు మీ కృప కాపుదల సన్నిధి సంఘం అంతటి పైన ఉంచి నడిపిస్తారని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మిక్కిలి వినయంతో బ్రతిమాల వెలుగుంచిన మా ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మకమైన సహవాసము, సమాధానము చేరవచ్చినట్టు మన పైనను సర్వలోకములను ఆయన పరిశుద్ధుల పైనను ఆయన కృప ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనాలు. అందరూ సమాధానమైనటువంటి వందనాలు తెలియజేసుకుని సెలవు తీసుకుందాం. ఆ పక్కకి